ఈ రోజున తిరుమల క్షేత్రానికి సంబంధించి అడుగడుగున ఏదో ఒక విధంగా అక్కడ అపచారం జరిగిపోతుంది, అపవిత్రం అయిపోతుంది అని చెప్పి అసలు మొన్న జరిగిన ఆ ఉదంతం అలాగే బయటకు వచ్చిన వీడియోలు చూస్తుంటే ఏం చెప్తారు సార్? కామన్ నేను వెంకటేశ్వర స్వామి భక్తులుగా చెప్పేది ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ కథ అంతా అంతా వాళ్ళే. బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిందంతా ఆయన. ఏంటంటే పరకామణ కేసులు వీళ్ళు ఇరుక్కున్నారు. వీళ్ళు చేసింది ఆ సతీష్ కుమార్ గారిని కూడా ట్రైన్ నుంచి హత్య చేయించారు. ఏదైనా వాస్తవాలు బయటపడతాయని ఈ బురద చల్లడానికి ఈ సీసాలన్నీ కూడా వాళ్ళ తాలూకు మనుషులే, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ వాళ్ళ విలేకరులే పెట్టేసి ఆ సీసాలు వేసి ఫోటోలు తీసి ఏదో హంగామా చేశారు. కానీ అది బెడిసి కొట్టించింది. దొరికితే వైసీపీ తాలూకా వాళ్ళే ఈ చేసిందంతా కూడా. ఇదంతా బొమ్మన కరుణాకర్ రెడ్డి జగన్ స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఈ నానా అవస్థలు పడతాను. కానీ ఏది చేసినా అది వాళ్ళకే తిరిగి బురద చల్లుతారు. తిరుమలనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో మనం చూసాం తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా కల్తీ జరిగిందని, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరకామణి చోరీ కేసు కానివ్వండి, లేకపోతే శాలువాల విషయం కానివ్వండి, బంగారం 50 కేజీల బంగారాన్ని కూడా కాజేసి 50 కేజీల బంగారం కరగదీసేసి 50 కేజీలు మాయ చేస్తారు. అది కూడా త్వరలో అది కూడా వస్తుంది. అలాగే తిరుమల లడ్డు కల్తీ అంతా కాగా అన్ని ప్రూఫ్లతో సహా దొరికారు. ఏదో అసమాయిషిగా ఇవి కాదు, కేసులు కాదు అవి. భక్తుల మనోభావాలు ఉంటే హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా లేదంట వాళ్ళకి. అది ఉంటే కదా ఆలోచన ఉంటే ఎందుకు 11 సీట్లు ఇస్తారు జనాలు? ఇవన్నీ కూడా ఇది కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకొని వీళ్ళు అంతా వచ్చింది అరాచకము. అరాచకం కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ ఒకటి డెవలప్ అయిపోతే హైదరాబాద్ లాగా డెవలప్ చేసేసి అమరావతిని డెవలప్ చేసి మిగతా ప్రాంతాలు వెనకబడిపోతుంది. మళ్ళీ ఒక డ్రామా ఆడుతాను. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాను. ఇదంతా డ్రామా. ఇదంతా ఇది రామకృష్ణారెడ్డి గారేమో మేము అమరావతి కట్టుబడే ఉన్నాం, అమరావతి ఎక్కడికి పోతాం, అమరావతి ఎక్కడే ఉంటాం మొన్న మధ్య కూడా అన్నాడు. మరి ఏది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధ్యక్షుడు ఏం చెప్తాడు? మేము మళ్ళా 3 రాజధానులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ నది పక్కన ఎలా ఉంటుంది రాజధాని అని అలా మాట్లాడుతాను. పెట్టండి లేకపోతే కర్నూలులో పెట్టండి. సరే అదేమన్నా చిన్న అగ్గిపెట్ట ఇక్కడ తీసి అక్కడ పెట్టండి. అక్కడ మాట్లాడాల్సిన రాజధాని 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆ రాజధాని 3 రాజధానులు ఏ రాజధాని కట్టాడు? ఆయన ఒక రుస్కోన్న ప్యాలెస్ కట్టుకోవడానికి అదే ఆయనకి రాజధాని అయిపోయింది. ఇంకా ఎక్కడ ఒక గుంత కూడా పూడ్చలేదు, ఒక రోడ్డు లేదు, ఒక ఇది కరెంటు ఛార్జీలు విపరీతం పెంచాడు. అభివృద్ధి అనేది లేదు, ఒక పరిశ్రమ లేదు. ఇది అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? మద్యపాన నిషేధం అన్నాడు, సన్న బియ్యం అన్నాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నా అరాచకము ఎవరైనా ఇదైతే వాళ్ళ గోండ్ల చేత కొట్టించి నానా హింసలు ఆ అరాచకానికి సరిపోయింది 5 సంవత్సరాల పాలన తప్ప జనాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ క్షేత్రం అంటే హిందువులందరికీ కూడా ఎంతో భక్తి భావాలకు సంబంధించింది. ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకు వస్తారు. సో అట్లాంటి తిరుమలలో పదే అంటే అక్కడ ఏదో ఒక విధంగా అక్కడ తిరుమల క్షేత్ర వైభవాన్ని తగ్గించాలని చెప్పి మొన్న సీసా బాటిల్స్ అక్కడ వాళ్లే వేసి అసలు ఎంతవరకు న్యాయం అంటారు? చాలా తప్పండి. కాకపోతే మనం తత్మ మతస్థుల్లాగా చాలా గట్టిగా లేవు కదా, అందుకని ఏం చేసినా సరే మనం చాలా నిర్లిప్తంగా తీసుకుంటాం కదా, అందుకని అలుసు. దేవుణ్ణి ఏదన్నా చెప్పొచ్చు, జనాలు చూసి ఏం పట్టించుకోం కదా మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే వాళ్ళలో మన హిందువులు కూడా ఉన్నారు. అంటే గతంలో ఆయన నాకు 40% ఓటింగ్ ఉంది, నాకు 39% ఓటు. మరి వీళ్ళందరి ఓట్లు వద్దమ్మా, లేకపోతే ఆయన కనీసం వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయన ఏది చెప్తే అది నమ్ముతారు. కొంతమంది పిచ్చి ఇది ఉండిద్ది కదా, నమ్మకం. నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఆలోచన ఆయనకి. అందుకని ఏ అబద్ధం అన్నా దొంగ 10 సార్లు దొంగ అని అరిస్తే అవతలోడు దొంగ ఏమో అని ఫీల్ అవుతాడు అనేది ఆయనకు ఒక నమ్మకం బాగా. ఆయన అవసరం లేదు, ఆయన నమ్మడు కదా. జనాల కోసం బొట్లు పెడతాడు, తీర్థం తీసుకున్నట్టు పక్కకు పారిపోస్తాడు. అవన్నీ చూసినాయేగా మనం. గతంలో కూడా చూసాం. మనం రూపాయి కష్టపడి తీసుకెళ్లి అక్కడ స్వామివారి కానికేసుకుంటే ఆ హుండీలో కూడా చోరీ చేస్తే చిన్న దొంగతనం. అసలు దొంగతనం చేసిన తర్వాత ఆ డబ్బుని మళ్ళీ మనం దానికి ఏదో కొంత అమౌంట్ తీసుకుంటే అయిపోయిద్ది అని చెప్పేసి అంటే పెద్ద దొంగ పెద్ద హత్యకి కూడా ఒక రేటు ఉండిద్ది. అలాగే చెప్పినట్టుంది. ఇది వీళ్ళ రాజ్యాంగం అలా ఉంటది అనమాట. అంతే. కనీసం స్వామివారి కోపానికే ఇప్పుడు మనం లోన్ అయ్యి 11 సీట్లు వచ్చామని కానీ ఆయన నమ్మరు కదండి. ఆయన నమ్మరుగా, నమ్మేట్టయితే ఆవిడ తీసుకుని వచ్చేవారుగా ఆయన. మరి ఆయన నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నాడు? మళ్ళీ నేనే వస్తా, మళ్ళీ రప్ప అని ఆయన చెప్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొన్ని చోట్ల బీహార్ అలాంటి చోట్ల చూసేవాళ్ళం మనం. ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారా అని అంటే మన ఆంధ్రాలో కూడా ఎన్నుకుంటున్నారుగా. అదే నమ్మకం. సో మొత్తం మీద మొన్న కూడా చూసాం మనం
కొంతమంది కుర్రోళ్ళు అంటే వైసీపీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజుకి వెళ్ళి మొత్తం తల నరికేసి, అంటే అది మోగజీవాలి, ఆ రక్తం చల్లితే వాళ్ళందరూ తప్పున ఆయన అని చెప్పి లాండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి శిక్ష వేశారు పోలీసులు. వాళ్ళని ఇంటికి పిలిపించి ఈ రోజు పరామర్శించి ఏం కాదు అంటే ఏం పర్వాలేదు ఇలాంటివి చెయ్యొచ్చు అని చెప్తున్నాడు ఆయన పరోక్షంగా. అంతేగా, ఇంకా క్రూరంగా మారొచ్చు, మారండి పర్వాలేదు అని. అంతే. ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు కాదని అందరికీ తెలుసు, వాళ్ళని నమ్మే వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుందేమో. అంతే. మళ్ళీ నమ్మరంటారా? నమ్మని వాళ్ళ నమ్మంగా. ఇప్పుడు ఓటింగ్ పాదయాత్ర చేస్తే ఓట్లు వచ్చేస్తాయి అని అంటే మరి అసలు పార్టీ కూడా వీటిని చాలా గట్టిగా ఖండించి చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. మరి వాళ్ళు చెప్పాలి. ఆయన చెప్పరు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తానికి ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఏం చెప్పలేదుగా, ఇప్పుడు చెప్తానికి. అమ్మ, తిరుమల క్షేత్రం అంటే అందరూ ఎంతో కొన్ని కోట్ల మంది భక్తులు వెళ్తుంటారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. ఆ తిరుమల క్షేత్రంలో ఏదో ఒకటి చేసి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మీద తోసేయాలి అని చెప్పి ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళ మనుషులే వెళ్ళి ఆ సీసాలు, మందు సీసాలు పడేసి అసలు తిరుమలలో మద్యం ఏర్లై పారుతుందని మాట్లాడుతున్నారంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అంటే వాళ్ళు ఉన్నప్పుడు తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడు కూడా అలా క్రియేట్ చేస్తే, పోర్ట్రేట్ చేస్తే ఎవరికి వాళ్ళు ఏదన్నట్టు చూపించుకోవడానికి. ఆ మద్యం తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు. అక్కడ అలా జరిగేది అయితే ఏమీ లేదు. అక్కడ అంత ఇదిగా గుడి చూసుకుంటే కార్యకర్తలు ఉన్నారు, గుడి చైర్మన్ వీళ్ళందరూ ఉంటారు. ఆ గుడి చాలా చాలా పవర్ఫుల్. ఉద్యోగస్తులు కానీ యుఎస్ నుంచి ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు కాబట్టి అలా జరిగే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే మేము వెళ్తాము, అలా అయితే ఎప్పుడు జరిగింది లేదు. చాలా మంది అలా అని చేస్తే గనక ఇంకా మనం ఏం చేస్తాము? తిరుమలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే టార్గెట్ చేయడం? ఇప్పుడు ఎప్పటికే ఆల్రెడీ అనుభవిస్తున్నారు. 151 ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, కనీసం ఆలోచన, భయం, భక్తి, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది అనేది కూడా లేదంటారా? అది ఆయనకే తెలియాలండి. ఆయనకి ఇంకెతకే ఇంకా వదిలేయాలి. ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? అది అలా ఎవరి గురించి పోర్ట్రేట్ చేసినా సరే, ఏమైనా ఉంటే రాజకీయాల పరంగా చూసుకోండి. దేవుడి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఏ దేవుడైనా ఒకటే, అది క్రిస్టియన్ అయినా అల్లా అయినా ఏ దేవుడైనా సరే ఒకటే. దేవుడి జోలికి వెళ్ళకుండా మీకేమైనా ఉంటే మీరు కొట్టుకొని సావండి తప్ప దేవుడి జోలికి మాత్రం వెళ్ళవాకండి. ఎందుకు? కూడా ఫ్లెక్సీలుగా ఆయనకి పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజుల్లో సరే కేక్ కట్ చేసుకుంటాం, అభిమానం ఉంటే అన్నదానాలు చేస్తాం, రక్తదానం, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ మూగజీవాలను నరికి ఆ రక్తాన్ని ఆయన మీద అభిషేకం చేసి వాళ్ళకు పోలీసులు ఇది తప్పు అని చెప్పినందుకు మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మీకేం కాదు నేను ఉన్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారంటే అసలు ఏంటి, ఆయన ఏం ప్రోత్సహిస్తున్నట్టు? అంటే ఇంకా చెడ్డతనాన్ని ఇంకా మీరు ఎలా చేసినా, ఎవరిని కొట్టుకొని నరుక్కొని చంపుకున్నా పర్వాలేదు, నేనున్నా మీ వెనకాతలు అనే చెప్తున్నారేమో. అందరికీ నేను బ్యాక్ బోన్గా ఉంటాను, మీరు ఎవరినైనా కొట్టేయచ్చు, ఎవరినైనా చంపేయచ్చు అని అన్నారు. ఇక్కడ ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు కదండి నాయకుడిగా ఎన్నుకోవడానికి. ఎవరు మంచిగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ గెలవాలని రూల్ ఉందా? ఎవరు మంచిగా పరిపాలిస్తారో వాళ్ళే ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఆయన్నే ఎన్నుకుంటారని రూల్ లేదు కదా. లేదంటే ఆయనే వస్తారని రాజ్యాంగంలో ఏం రాసలేదు. ఎవరు నమ్మరు. ఆయన నమ్మేవాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది 2 విధాలుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఆయనకు నమ్మేవాళ్ళు ఆయన ఉంటారు, ఈయన నమ్మేవాళ్ళు వీళ్ళకు ఉంటారు. కానీ అది ఇంకా మనం ఎవరికి అయితే 75% ఎవరికి లేదు అన్నట్టే బయట నేను వినడం, మాట్లాడడం అయితే జరుగుతుంది. నమ్మరనే ఉంది. చాలా మంది అలా అంటున్నారు, చాలా మంది ఇలా అంటున్నారు. యువత ఈ రోజున ఏ ఉద్యోగాలు దొరికినా లేకపోతే చిన్న పనులు దొరికినా కూడా ₹1 కష్టపడాలి, ఇంట్లో సంపాదించుకోవాలి, అమ్మా నాన్నకో లేకపోతే ఇంట్లో వాళ్ళకో ఇవ్వాలి. అంతేగాని బ్యానర్లు పెట్టి రప్పా నరుకుతామని లేకపోతే ఆ చిన్న మూగజీవాలను నరికేసి ఆ రక్తాన్ని తీసి ఫ్లెక్సీల మీద జల్లి అలా చేయడం కరెక్టే అంటావా? వాళ్ళకి పని బాటలేక చేస్తున్నాడు. పనులు ఉన్నోళ్ళు ఎందుకు చేస్తారు? మరి అలాంటి వాళ్ళు ఇంటికి పిలిచి మరి వాళ్ళు పరామర్శిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకైతే పని బాటలేదు, మాలాంటి వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలా? ఉన్నోళ్ళకే పెడుతున్నాడు. ఉన్నోళ్ళకి పెట్టి ఉన్నోళ్ళని దగ్గరికి తీసుకుంటున్నాడు. మాలాంటి వాళ్ళకి పెడితే, మాలాంటి వాళ్ళకి లేని వాళ్ళకి పెడితే ఇంకా దేవుని అనుకుంటాం. సో ఇప్పుడు ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా పెద్దవాళ్ళ పెన్షన్ 3,000 నుంచి 4,000 కానీ లేకపోతే పిల్లలకి చదువులు కానీ బాగానే ఉంది. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కే దేవుళ్ళు అనుకోవచ్చు. దేవుళ్ళు ఎందుకని? వరదలు వచ్చినా వచ్చాడు. వరదలు వచ్చినప్పుడు మనకు అప్పుడు ఈత రాదు, మునిగిపోతుంటే చంద్రబాబు నాయుడు పోతుంటే అక్కడ మనం పిలిపించి బోట్లోకి వేసుకున్నాడు. అన్ని ఫ్రీగానే ఇచ్చాడు.
ఇంటికి ఇక వాటర్లోనే మునుకుంటా తేలుకుంటా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడుగా, ఆయన- ఆయన చేశాడు. ఆయన రాలేదు, ఆ, ఆయన ఆయన అసలు? అసలు రాళ్ళు అడుగే పెట్టలే ఇక్కడ. ఆ, ఇంట్లో అజ్జాయిగా తింటా ఇంట్లోనే ఉన్నాడు. మరి అదేమంటే నా కోసం ప్రజలు చూస్తున్నారు, ప్రజలు నా కోసమే ఆలోచిస్తున్నారు, మళ్ళీ నేను వస్తాను పాదయాత్ర చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత సీన్ లేదు. ఆ, వేస్తే పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అంతే కూటమి ప్రభుత్వానికి. అంతే. ఇక మళ్ళీ ఆలోచించమంటావా జగన్మోహన్ రెడ్డి గురించి? ఆలోచించను. ఆ, మరి వస్తే ఒక్కొక్కటి రప్ప రప్ప అంటున్నాడుగా. వాళ్ళకి రప్ప మనం చూపిస్తాం. అంతే. ఆయన దేవుడు. ఇప్పుడు కొత్తగా అంటే ఆయన పుట్టినరోజుకు సరే వేడుకలు చేసుకోవాలి, ఆయన అభిమానులు ఉంటారు కాదనం, కానీ ఫ్లెక్సీల మీద మోగజీవాలు చంపి ఆ రక్తాన్ని చల్లి అంత భయభ్రాంతులకు గురి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు శిక్షించారు, పోలీసులు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఇంటికి పిలిచి పరామర్శించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటారు? మరి 5 సంవత్సరాలు ఆ గంజా బ్యాచ్ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఆ బ్యాచ్ ఈ రఫా అని ఎవరైనా మోగజీవాలు చంపేసి ఫోటోల మీద వేస్తారా? అది అంత నేరం అది. దాని అది తప్పులేదు. పోలీసులు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఏ తాట తీయమంటాం అనమాట. అలాంటి పనులు ఎవడైనా ఏ పార్టీ అయినా సరే అలాంటి పనులు చేయకూడదు, తాట తీసిమంటారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి తాట తీస్తే ఎవడైనా భయపడతాడు. వాళ్ళకి ఇంకా సరైన ట్రీట్మెంట్ పడలే. ఇంకా రెడ్ బుక్లో 2 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు చాలా పేజీలు తిరగబడతాయి. అప్పుడు ఒకడికి ఇప్పుడు ఊళ్ళు తాడు తీసారు, రప్ప ఇప్పుడు ఎవడు రప్ప ఆడించాడు అని అనలేకపోతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళు ఇచ్చేయడం మేడం, అది తప్పు, అలా చేయకూడదు అని ఖండించాలి. నాయకుడి లక్షణాలే జగన్మోహన్ రెడ్డిలో లేవు. అంటే వాళ్ళలో ఆ క్రూయాలిటీని లేకపోతే ఆ హింసని ప్రేరేపించి ఏం చేద్దామని సార్ జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలియదు. ఆయన ఒక సైకో. ఆ సైకో ఆయన మారడు. ఆయన మారినా మళ్ళీ కోరుకుంటారా సార్? ఎందుకు ఈసారి అసలు రావు. కోరుకున్న వాళ్ళు 11 సీట్లు ఎందుకు ఇస్తారు జనాలు? ఈసారి ఆ సీట్లు కూడా రావు. ఏదో ఊహ కలగంతండి అంతే సార్, ఏమీ లేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఖాళీ.